వైసీపీకి చెందినటువంటి కీలక నేత జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలకు సంబంధించి అదేవిధంగా ఆర్థిక విషయాలకు సంబంధించి కీలక అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. అయితే తాజాగా ఆయన యొక్క రాజ్యసభ పదవికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈరోజు భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారికి ఆయన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించారు. అయితే అసలు ఈయన రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? పార్టీ ఓడిపోయిన తర్వాత అండగా ఉండాల్సిన పోయి అసలు రాజకీయాల నుంచే తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగా ఈయన అండగా ఉన్నాడో ఆర్థిక విషయాలకు సంబంధించి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అంటే ఎంత సుదీర్ఘమైన ప్రస్థానం వాళ్ళిద్దరికి సంబంధించి కూడా. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తప్పించుకుంటున్నట్లు అంటే పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ ఆయన రాజీనామా పత్రం కూడా సమర్పించేస్తున్నారు. కారణం ఏమై ఉంటుంది అంటారు? ఇక్కడ మీరు అన్నారు కదా అతనికి అన్ని విధాలుగా అండగా ఉన్నాడని. ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నాడో అండగానే కాదు, రూమ్మేట్స్ క్లాస్మేట్స్ అనుకుంటాం కదా, వీళ్ళిద్దరూ జైల్ మేట్స్. ఓకే. A1 A2 అది అందరికీ తెలుసు. ఏంటంటే అది ప్రపంచ రికార్డు అనమాట. భారతదేశం రాష్ట్ర స్థాయిలో కూడా కాదు, అదొక ప్రపంచ రికార్డు. ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా అప్పట్లో ఏ విధంగా దోచుకున్నాడు రాజశేఖర్ రెడ్డి, దానికి చార్ట్ అకౌంట్గా ఉన్న ఈ విజయసాయిరెడ్డి ఎలాంటి లెక్కలు తప్పులు చేశాడనేది అందరికీ తెలుసు. ఓకే. అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని అంటున్నాడంటే అది కూడా ఒక రాజకీయమే. ఇది కూడా రాజకీయం అంటారా? అది కూడా రాజకీయమే. ఎందుకంటే ఈ రోజున ఎందుకు తప్పుకుంటున్నాడు? ఏదన్నా ఒక మంచి వ్యక్తి కాదు కదా అతను. A2గా ఉన్నాడు, ఎన్నో అక్రమాలు చేశాడు. అతన్ని A2 విజయసాయిరెడ్డిగా అన్నా కూడా జగన్ ఆత్మ కానీ చాలామంది కూడా అనుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనం ఎన్నోసార్లు చూసాం. ఏదన్నా క్వశ్చన్ చేయగానే విజయసాయిరెడ్డి అని చెప్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పక్కన ఇతను అన్యాయాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, కుట్రలు కానివ్వండి, ఏ విధంగా కూడా చూసుకున్నా అన్నీ కూడా ఇద్దరు తోడు నీడగా ఇదే ఆత్మబంధువులుగా ఉన్నారు. ఓకే. ఇలాంటి విషయాలు చేస్తున్నప్పుడు ఏదైతే కాకినాడ పోర్టు సెజ్ సంబంధించిన విషయంలో విపరీతమైన ఒత్తిడి విజయసాయిరెడ్డికి వచ్చింది. ఓకే. ఇంకా అది ఒక్కటే అని కాదు, ఇంకా చాలా ఉత్తరాంధ్రకి ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి అనే పేరు కూడా ఉంది. అంటే ఉత్తరాంధ్ర వరకు ఏం చేతిలో పెట్టారంటారా? ఉత్తరాంధ్రకి ఇతను ముఖ్యమంత్రి అనే పేరుంది, జగన్ ఆత్మ అనే పేరుంది. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే అతనికి ఎన్నో విధాలైన, అందులోనూ ఇప్పుడు ముఖ్యంగా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి CBI రమ్మని పిలుస్తుంది. ఏ విధంగా దీని నుంచి బయటకు రావాలి, తప్పించుకోవాలంటే ఏంటి? ఇతని సన్నిహితులు కానివ్వండి, లేకపోతే ఇతనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ తోటి సఖ్యత కానివ్వండి, ఎవరైనా సరే ఎటువంటి ఇతనికి మెయిన్ ఏదైతే ఇస్తున్నారో సహాయ సహకారాలు, ఆలోచన విధానం, ఏం చేస్తే మీరు దీని నుంచి తప్పించుకుంటారు అనేది. ఓకే. ఏం చేస్తే తప్పించుకుంటారంటే ఫస్ట్ పదవి నుంచి రావాలి, పార్టీ నుంచి రావాలి, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి. అది కూడా ఒక రాజకీయమే. బయటకు వస్తున్నాను ఈరోజు నేను రాజకీయ సన్యాసం చేస్తున్నానంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఈరోజు రాజకీయాల నుంచి బయటకు వచ్చావు కానీ నువ్వు చేసిన తప్పుల నుంచి కానీ లేకపోతే ఈ కస్టడీల నుంచి కానీ ఏదైతే ఈ CID CBI ఇవన్నీ ఉన్నాయో వీటి నుంచి బయటకు రాలేడు కదా. అంటే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను చెప్పేసి ప్రకటించారా? అది అవాస్తవం అంటారు? అయితే ఖచ్చితంగా వాస్తవమే. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు లేవు. 2019లో రాలేదు అతనికి, ఇప్పుడే కొత్తగా వచ్చాయి. ఇప్పటి వరకు దోచుకున్నారు, దోపిడీలు చేశారు, ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, భూదందాలు చాలా చేశారు. వీటన్నిటికీ ఈ రోజున వాళ్ళకు పెద్ద ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చి వీళ్ళు చేసిన ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే అక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా బయటికి తీస్తున్నారు. ఓకే. దీనివల్ల ఒక భయం ఏర్పడింది. ఈ రోజున ఎలా ఇంత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో పాటు A2గా వచ్చాడు, ఎన్నో కేసుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇది ఇంకా ఇబ్బందికరంగా వాళ్ళకి కనిపిస్తుంది. దీని నుంచి బయటికి రావాలంటే ఇదొక్కటే మార్గంగా ఉంది. ఇవన్నీ కూడా రాజకీయమే.
నెక్స్ట్ ఏం చేస్తాడు అని అంటే బీజేపీలోకి వెళ్తాడు అనేది ఒకటి ఉంది. ఓకే, అంటే ఆయన పూర్తిగా అసలు రాజకీయం ఏ పార్టీలో కూడా నేను జాయిన్ అవ్వని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి ఏమంటారు? ఏ పార్టీలోకి జాయిన్ అవ్వనంటే ఫస్ట్ ఇప్పుడు అతని మీద కేసులు ఉన్నాయి, అవన్నీ ఏమవుతాయి అనేది ఉంది కదా. అవన్నీ కూడా ఏ విధంగా ముందుకు వెళతాయి అనే దాని మీదే అతను వేరే పార్టీలోకి ఎవరు ఎంటర్ కానివ్వాలి కదా. దాన్ని బట్టి అందుకని ముందుగానే ఇతనే చెప్పేసుకుంటున్నాడు, ఓకే నేను ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఇవన్నీ కూడా ఏదైతే ఈ కేసులన్నీ కూడా కొలిక్కి రావాలి, అవి ఇప్పుడల్లా వచ్చే పరిస్థితి లేదు. రాజకీయ సన్యాసం అని ఒక పేరు పెట్టేశాడు, లేకపోతే వ్యవసాయం చేసుకుంటున్నాను అంటున్నాడు. మళ్ళీ విజయమ్మ పేరు మాత్రం చెప్పలేదు కానీ పాపం రాజశేఖర్ రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి పేరు, భారతీ రెడ్డి పేరు చెప్పేసి వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ, మళ్ళీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయనకు నేను చాలా దగ్గరగా ఉంటాను, రాజకీయంగానే దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చాడు. అవును, అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపినట్టుంది అందులో, చిరకాల స్నేహం ఉందని చెప్పేసి. అవును, కాబట్టే కదా ఎన్ని పిచ్చి వాగుళ్ళు వాగాడు, ఎన్ని ట్వీట్లు చేశాడు. ఇంత ఆత్మీయ అనుబంధం ఉన్నాళ్ళైతే చేయరు కదా విమర్శలు అంత ఘోరాతి ఘోరంగా. రాజకీయంగా ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ విభేదాలు ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా ఇంత భయంకరమైన రాజకీయానికి ఆయన తెరదీయలేదు. వీళ్ళిద్దరి మధ్య మంచి సఖ్యత ఉందానికి అది నిదర్శనం అవుతుంది. వీళ్ళ లాంటి వాళ్ళు ఈ రాజకీయంగా వీళ్ళు సఖ్యతగా ఉన్నామంటే ఇవెట్లా అవుతాయండి, అవో. ఇక్కడ ఇంకోటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కీలక విషయాలన్నీ కూడా బయట పెట్టే అవకాశం ఉందని చెప్పేసి వార్తలను పడుతూ ఉన్నాయి. నిజంగానే బయట పెట్టే అవకాశం ఉందంటారా? మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కానండి, పాత సినిమాలకు వెళితే దాంట్లో లాస్ట్కి వచ్చేటప్పటికి విలను హీరో దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఇతను ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారో అప్రూవ్డ్గా మారుతాడు మీరు అంటున్నారో, లాస్ట్ ఫైనల్కి వచ్చేసేటప్పుడు రాజనాలు కానివ్వండి, రాజనాలు చాలా తక్కువ సినిమాలు, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు వీళ్ళందరినీ చూస్తే ఫైనల్గా ఒకటే అని చెప్తారనమాట, హీరో చేతులు పట్టుకొని నీ ఫ్యామిలీకి నేను చాలా అన్యాయం చేశాను, జరిగింది జరిగిపోయింది, నన్ను క్షమించు బాబు అంటూ పోలీసుల వైపు తిరిగి పదండి అని ఒక డైలాగ్ వేస్తారు. అలా ఉంది ఈరోజు విజయసాయి రెడ్డి ఏదైతే నేను రాజీనామా చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పటం. విజయసాయి రెడ్డి ఎప్పుడైతే పార్టీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందని చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రియాక్షన్ ఏ విధంగా ఉండిపోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లండన్లో ఉన్నట్లున్నారు. ఆయన నాకు తెలిసి అక్కడి నుంచి పాపం మందులు ఇంకొంచెం ఎక్కువ తీసుకొని వస్తారా, లేకపోతే అడ్మిట్ అయ్యారా, వేరే రకమైన ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటున్నారా, లేదా ఇక్కడికి వచ్చి ఆయన కూడా నా పార్టీని కుంభమేళాలో గంగలో కలిపేస్తున్నానని అంటాడా, ఏదైందనేది చూడాలి. ఇది కొంచెం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితిగానే కనిపిస్తుంది. ఓకే, చూద్దాం మేడం రానున్న రోజులు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో. థ్యాంక్ యూ.